బీబీనగర్ మండలాన్ని నుంచి వచ్చిన ముఖ్యులందరికీ కూడా ఈ బసవాపురం ప్రాజెక్టు తోటి మేలు అయ్యే రైతాంగం కూడా చాలా మంది వచ్చిండ్రు. అందరికీ కూడా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఇది చాలా శుభదినం, చాలా గొప్ప కార్యక్రమం, ఒక పుణ్య కార్యక్రమం అని కూడా చెప్పొచ్చు ఈరోజు. ఎందుకంటే గత 7-8 ఏళ్ళకెళ్ళి 2018 బసవాపురం రిజర్వాయర్ స్థాయి 0.8 టీఎంసీ నుంచి 11 టీఎంసీలకు మించి ఆనాటి ప్రభుత్వం చేసింది. ప్రాజెక్టు కట్టుకుంటూ పోయే కార్యక్రమం చేసింది. ప్రాజెక్టు సగంలా పనులు చాలా ఉన్నాయి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ ప్రాజెక్టు కోసం భూములు తీసుకొని అక్కడ ఉన్న రైతాంగం అయితేంది, అక్కడ ఉన్న ఊరి గ్రామస్తులు అయితేంది, వాళ్ళకు సంబంధించిన భూ పరిహారం, R&R పరిహారం, R&R కట్టే కార్యక్రమం ఏ ఒక్కటి చేయకుండా గ్రామస్తులను వదిలేసింది. 7-8 ఏళ్ళు ధనిక రాష్ట్రంలా అస్సలు పట్టించుకోలే. వాళ్ళతో పాటు మేము ధర్నాలు చేసినాం. తిమ్మాపురం, బసవాపురం కట్ట మీద, ప్రాజెక్ట్ కట్ట మీద ధర్నాలు చేసినాం. పాపం వాళ్ళు ఒక్కొక్కసారి అయితే 2 నెలలు ఏకబీవిన టెంటులు వేసుకొని ధర్నాలు చేసి చేసి అలసిపోయినారు. 3 నెలలు చేసినట్టు ఇక్కడ మిత్రుడు దర్శన్ రెడ్డి చెప్తుండ్రు, రాహుల్ నందు చెప్తుండ్రు. 3 నెలలు వరుస ధర్నాలు చేస్తే అది ఎంత బాధాకరము. అంటే వాళ్ళ భూములు తీసుకొని, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ భూములు, వాళ్ళ ఇల్లు పోగొట్టుకొని కింది ప్రాంత రైతాంగానికి ఒక పక్క మేలు చేసే కార్యక్రమం, మేలు చేయాలి, రైతులకు మేలు చేసిన అవసరం ఉంది. వాళ్ళు ఒప్పుకోరు భూములు ఇవ్వడానికి, ఇల్లు పోగొట్టుకోవడానికి. ఊరే ఒడగొట్టుకుంటారు. వాళ్ళ ఊరు ఊనికి అంతా ఒడగొట్టుకుంటే వాళ్ళకు నిధులు ఇచ్చే కార్యక్రమం, ఆ ఊరికి భూ పరిహారం లేదు, ఇళ్ళకి R&R లేదు. వాళ్ళని మొత్తం మర్చిపోయినరు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి, గత ఎమ్మెల్యే అసలు ఆయన పట్టనట్టే ఉండేది. అది మాకైతే అర్థమే కాలేదు. ఆ రోజు 10 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి మరి అట్లాంటి ఆ ప్రాజెక్టు పక్కకు పెట్టి, ఆ ప్రాజెక్టు మిగిలిపోతే ఆ ప్రాజెక్టు కార్యక్రమం కూడా పెండింగ్ అట్లనే ఉంది. ఇంకా పనులు చేయాల్సిన అవసరం ఉంది, అది పక్కకే పెట్టింది. సో ఇది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు మన ప్రాంత ప్రజల సమస్యల మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఈనాటి ప్రభుత్వం చేస్తుంది. గొప్పలకు పోయి ఒక టీఎంసీ ఉన్న ప్రాజెక్టు 11 టీఎంసీలు చేస్తాం, ఊర్లకు ఊర్లు ముంచుతాం, ప్రాజెక్టు సగం వదిలిపెడతాం. లేకపోతే కాళేశ్వరం లాంటి మనం తుమ్మిడేటి దగ్గర 30,000 కోట్లతోటి పెడతాంటే కాళేశ్వరం 1,00,000 కోట్లతోటి, 1,50,000 కోట్లు పెట్టి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తాం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాం, కూలిపోయే ప్రాజెక్ట్ లాంటివి కడతాం తప్పితే వేరేది చెయ్యమని నాటి పాలకులు చేస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ ప్రాజెక్టు పనులు మిగిలి ఉన్నాయో పెద్ద ఆర్భాటాలకు పోకుండా, కొత్త పనులు ఇంకా ఏదో చేస్తామని చెప్పేది కాకుండా, మిగిలిపోయినవి ఉంటే నిధులు, కొద్ది నిధులతోటి ఎక్కువ సాగు, రైతాంగానికి సాగుకు మరి నీళ్ళిచ్చే కార్యక్రమానికి కొద్ది నిధులతోటి మిగిలిపోయిన కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా, అది సగం ఉన్నా, పూర్తి ఉన్నా, ఆ ప్రాజెక్టులు మునిగినా, ఆ భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చేదైనా, R&R డబ్బులు ఇచ్చేదైనా స్పందిస్తున్నారు. ఈరోజు తిమ్మాపురం, బసవాపురం ప్రాజెక్టు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఈరోజు మనకే కాదు, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు పాత్రికేయుల ద్వారా తెలియజేయాలి. ఈరోజు మేము తిమ్మాపురం గురించి గత సంవత్సరం కింద 30 కోట్లు ఇప్పించినాం. 30 కోట్లు రైతాంగం అంతకుముందు 7 ఏళ్ళు ఇయ్యలే, పట్టించుకోలే. అంతకుముందు 30 కోట్లు ఇస్తే పాపం మా తిమ్మాపురం ఎంతో సంతోషపడ్డారు. కానీ మిగతా ఇంకా ఇవ్వాలి, ఇంకో 50 కోట్లు ఇస్తే, 70 కోట్లు ఇస్తే మిగతా ఆ స్ట్రక్చర్స్కు, పాత స్ట్రక్చర్లకు డబ్బులు వస్తాయి. ఇక్కడ హుస్నాబాద్ పోయి R&Rలో ఇల్లు కట్టుకుంటారు. మరి ఆ కార్యక్రమం చేయలేదు. ఈరోజు మనం 30 కోట్లు ఇచ్చినాం. ఈరోజు ఈ మధ్యలో అడిగితే మాకు 30 ఇప్పిర్రి, 50 ఇప్పిర్రి, ఇంతో మాకు మేలవుతుంది అని వాళ్ళు కోరుకుంటారు. మేము కూడా మొత్తం లెక్క చేసి తిమ్మాపురం దాంతో లెక్క చేసి అక్కడ R&R కావాలి, స్ట్రక్చర్స్, పాత స్ట్రక్చర్లు, ఊర్లో ఉన్న స్ట్రక్చర్స్ కావాలి,
భూములకు కావాలి తిమ్మాపురం వరకు అయిపోతే 146 కోట్లు ఇస్తే 146 ఇస్తే ఆడ ఆ ఊరు గ్రామస్తులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఆర్ఎన్ఆర్ డబ్బులు ఇచ్చిన అవుతాం అని చెప్పి 146 అడిగితే 70 100 ఇస్తాడేమో ముఖ్యమంత్రి గారు 50 ఇస్తాడేమో అనుకుంటే 206 కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రంటే మీ అందరి తరఫున, భువనగిరి నియోజకవర్గ ప్రజల తరఫున, తిమ్మాపూర్ ప్రజల తరఫున, మన ఈ ప్రాంత కింది మండలాలకు సంబంధించి సాగు అయ్యే రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎట్లా ఉన్నదంటే ఏ పని చేసినా కంప్లీట్ చేయాలి. 50 కోట్లు ఇచ్చి మళ్ళీ 6 నెలలకి ఇది ఇస్తా, మళ్ళీ సంవత్సరానికి ఇంకా కొంత ఇస్తా కాదు. ఓ పని కావాలి. ఇక్కడ ఊరు కోల్పోయిన రైతులకు, ఆ ఊరి వాళ్లకు ఆర్ఎన్ఆర్ కావాలి, ఆ భూములు కోల్పోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళకి మేలు జరగాలి, ప్రాజెక్ట్ నింపాలి, బసోపురం నింపాలి. నింపితే కింద 1,20,000 ఎకరాల నుంచి 1,50,000 ఎకరాలకు సాగునీరు అందించబడుతుంది. ఇది ఒక్క బొల్లికొండ భువనగిరే కాదు, హై లెవెల్ కెనాల్ చేస్తే బీబీనగర్ మండలంలోకి పోతాయి, బీబీనగర్ చెరువులకు పోతాయి, ఇటు భువనగిరి చెరువులకు వస్తాయి. బీబీనగర్ చెరువు నుంచి కింద అక్కడ మొగ్దుంపల్లి మొగ్దుంపల్లి కథలు పడతాయి. అంటే మూసీలో పోయి గోదావరి నీళ్లు పడితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఈరోజు సంతోషం అనిపిస్తుంది. ఒక్క బీబీనగర్లో పైన ఉన్న 6-7 గ్రామాలు తప్పితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. బీబీనగరు, భువనగిరి మండలము, బోలిగొండ మండలము, భువనగిరి మున్సిపాలిటీ, పోచంపల్లి మున్సిపాలిటీలకు తాగునీటి సమస్య కానీ, అటు కింద రామన్నపేట కానీ, నకరేగల్కి సంబంధించిన రామన్నపేట చిట్యాల దిక్కు నీలువయ్యే కార్యక్రమం అవుతుంది. అటు ఆత్మకూరు, మోత్కూరు దిక్కు మరి నీలువయ్య, తుంగతుర్తి దిక్కు కూడా నీలువయ్యే కార్యక్రమం. దాదాపు 1,50,000 ఎకరాలకు రైతులకు గోదావరి నీళ్లు, మూసి మురికి నీళ్లతోటి వ్యవసాయం చేసుకుంటారు. మూసి పంటి 30,000-40,000 ఎకరాలు పడుతుంది. కానీ ఈరోజు మంచి నీటితోటి, గోదావరి నీటితోటి 1,50,000 ఎకరాలు దాదాపుగా పారే కార్యక్రమం జరుగుతుందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి ఆలోచన, మరి వాళ్ళ యొక్క పట్టుదల తప్పితే ఇంకోటి కాదని ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ పాలన, ఇది ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన. మరి ఈ విధంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఏది చేసినా బాగా చేయాలి. విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచితే 40% మెస్ ఛార్జీలు ఎవరు అడగాలి. 40% మెస్ ఛార్జీలు పెంచి ఈరోజు ఒక ధనికుని ఇంట్లో ఎట్లా తింటామో అన్నం సన్న బియ్యంతో వారానికి 2 రోజులు నాన్ వెజ్ కానీ, స్వీట్ కానీ, అరటి పండ్లు కానీ, మరి ఈవినింగ్ ఉదయం పాలల్లో బూస్ట్ కానీ, అట్లే మెస్ ఛార్జీలు ఆ విధంగా పెంచు. మన పిల్లల భవిష్యత్ బాగుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలల్లా విద్యార్థులు బలిష్టంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. రేపటి రోజు స్పోర్ట్స్లల్లో మెడల్స్ సాధించాలి. ఇంటగ్రేటెడ్ స్కూళ్ళకు పోవాలి, బాగా చదువుకోవాలని 200 కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ పెట్టే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఇంటగ్రేటెడ్ స్కూల్ కన్స్ట్రక్షన్ మొదలైంది. మరి అట్లనే పబ్లిక్ స్కూల్ మొదలైన నియోజకవర్గానికి ఎడ్యుకేషన్ మీద అయితే, విద్య మీద ఈరోజు ఒక్కటి చెప్పాలి, ఆస్తులు కరిగిపోతాయి. ఇప్పుడు మన ఊరే ఉండే ప్రాజెక్ట్ వచ్చే భూములు బాయ, మన ఆస్తులు బాయ, ఇంకేదైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. ఈరోజు ఆస్తుల కంటే ఎక్కువ చదువుని మించింది ఏం లేదు. విద్యనే మన ఆస్తి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నారు. ఆ సిద్ధాంతం ప్రకారం విద్య మీద ఈ దేశంలో ఎక్కడ చేయనట్టు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. పెద్ద ఎత్తున నిధులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. విద్య మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్, పబ్లిక్ స్కూల్స్ ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి. మెస్ ఛార్జీలు పెంచారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. మరి అట్లనే హాస్పిటల్స్ విషయానికి వస్తే కూడా గొప్పగా జరుగుతున్నాయి. మన భువనగిరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు 30 కోట్ల రూపాయలు నిధులు పెట్టి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గొప్పగా చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఓ పక్క ఎయిమ్స్ కూడా మరి పూర్తి స్థాయిలో తీర్చిదిద్దబడుతుంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టీమ్స్ కూడా మొన్ననే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టీమ్స్ హాస్పిటల్ సనత్ నగర్ లో ఓపెన్ చేసింది. అల్వాల్ దగ్గర ఇంకో హాస్పిటల్ అవుతుంది, వరంగల్ ఇంకో టీమ్స్ అవుతుంది, ఇక్కడ ఎల్బీ నగర్ ఇంకోటి అవుతుంది. ఇక్కడ అంటే హైదరాబాద్ 4 దిక్కుల ఒక 10,000 బెడ్లతోటి టీమ్స్ హాస్పిటల్స్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. పేదోడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ చిన్న వాటికి పోయి లక్షల రూపాయల అప్పులు తెచ్చి బాధపడి
ప్రాణాలతో ఇంటికి వస్తావా లేదో అన్నట్టు అరకొర వైద్యానికి లక్షలు పెడుతుంది. ఈరోజు ఓ పక్క ఎయిమ్స్, ఓ పక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్,